నమస్తే, వెల్కమ్ టు మెగా 92. నేను శ్రీజ. బంగారం ప్రియులకు భారీ శుభవార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు బంగారం ధర వచ్చేసరికి మనకి 8,000 రూపాయలు తగ్గినట్టు తెలుస్తోంది. ఏంటి 8,000 తగ్గిందా? ఎస్, మీరు విన్నది నిజమే. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటున్నాయి బంగారం ధరలు. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే బంగారం భారీగా పెరుగుదల పట్టింది. కొనుగోలు ఎలా చేసుకోవాలి అని కొనుగోలుదారులు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కొనుగోలు చేయాలంటే ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 8,000 రూపాయలు తగ్గడం అంటే సామాన్య విషయం కాదు. అసలు 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉంది, ఈరోజు సిల్వర్ ఎలా ఉంది అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఓకే, ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం క్లియర్గా. నిన్న చూసుకున్నట్టయితే 1 గ్రామ్ 14,809 రూపాయలు. ఈరోజు చూసుకుంటే 14,728. అంటే నిన్నటి మీద ఈరోజు మనకు వచ్చేసరికి 81 రూపాయి తగ్గింది 1 గ్రాములో. ఇక 10 గ్రాములు నిన్న చూసుకున్నట్టయితే 1,48,090 రూపాయలు. ఈరోజు 1,47,280. అంటే నిన్నటి మీద మనకి ఈరోజు 810 రూపాయలు. అంటే 1 గ్రాములో చూసుకున్నట్టయితే 81 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల్లో చూసుకున్నట్టయితే 810 రూపాయలు తగ్గింది. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నాం. ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్లో నిన్న చూసుకుంటే 13,575. ఈరోజు 13,500. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 1 గ్రామ్లో డిఫరెన్స్ అయితే 75 రూపాయలు తగ్గిందని తెలుస్తుంది. ఇక 10 గ్రాములు చూసుకుంటే నిన్న 1,35,750. ఈరోజు 1,35,000. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 10 గ్రాముల్లో 750 రూపాయలు. అంటే 22 క్యారెట్స్ గోల్డ్లో మనం చూసుకుంటే గ్రామ్ వచ్చేసరికి 75 రూపాయలు తగ్గింది. 10 గ్రాములు వచ్చేసరికి 750 రూపాయలు తగ్గింది. ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ ఎంత తగ్గిందో చూద్దాం. 18 క్యారెట్స్ గోల్డ్ నిన్ను చూసుకుంటే 1 గ్రామ్ 11,107 రూపాయలు. ఈరోజు 11,046 రూపాయలు. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 61 రూపాయలు తగ్గిందనమాట. ఇక 10 గ్రాముల్లో నిన్న చూసుకుంటే 1,11,070 రూపాయలు. ఈరోజు 1,10,460. అంటే నిన్నటి మీద ఈరోజు మనకి 610 రూపాయలు. అంటే 18 క్యారెట్స్ గోల్డ్లో 1 గ్రామ్ వచ్చేసరికి 61 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల్లో చూసుకున్నట్టయితే 610 రూపాయలు తగ్గింది. చూసారు కదా, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ మనం గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు భారీగా తగ్గిందని తెలుస్తోంది. మరి ముందు ముందు తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూద్దాం. ఇప్పుడు సిల్వర్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు గోల్డ్ అనేది ఈ రోజు ఎంత ఉంది, నిన్న ఎంత ఉంది, నిన్నటి మీద ఈ రోజు తగ్గిందా పెరిగిందా అనేది మనం క్లియర్గా చూస్తాం. ఇప్పుడు సిల్వర్ మనం 10 రోజుల నుంచి, గత 10 రోజుల నుంచి ఎంత మేర తగ్గింది, ఎంత మేర పెరిగింది, ఈరోజు అసలు తగ్గిందా లేదా అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే గత 10 రోజుల నుంచి చూసుకుంటే మ్యాక్సిమం తగ్గుముఖమే పట్టింది. ఇక మార్చి 27వ తారీఖుని చూసుకుంటే మనకి 15,000 రూపాయలు తగ్గుముఖం పట్టిందనమాట మార్చి 27. ఇక మార్చి 28 గత 4 రోజుల నుంచి చూసుకుంటే మనకి మార్చి 27 15,000 తగ్గింది. మార్చి 28 అయితే మనకి 5,000 రూపాయలు పెరిగిందన్నమాట. 5,000 రూపాయలు పెరిగింది. ఇక మార్చి 29 అంటే నిన్న ఆదివారం కాబట్టి సో ఒకటే రేట్ ఉంది, ఏమాత్రం తగ్గలేదు పెరగలేదు. నిన్న తగ్గలేదు, సేమ్ ఈరోజు కూడా మనకు అదే చూపి. ఇక మనం 29కి 30కి డిఫరెన్స్ చూద్దాం. నిన్న చూసుకుంటే 10 గ్రాములు 2,500 ఉంది. ఈరోజు 2,500. ఇంకా 100 గ్రాములు చూసుకుంటే 25,000. ఈరోజు చూసుకుంటే 25,000. ఇక కేజీలో చూసుకుంటే 2,50,000. ఈరోజు కూడా సేమ్ 2,50,000. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి డిఫరెన్స్ లేదన్నమాట. మనకి తగ్గుముఖం కానీ పెరుగుముఖం కానీ అసలు ఏం కనిపించట్లేదు. సేమ్ ధరలు అయితే ఉన్నాయి. కానీ గోల్డ్లో అయితే మాత్రం చాలా మేర తగ్గింది. అంటే మనకి 8,000 వరకు తగ్గింది 100 గ్రాముల్లో. ఇక సిల్వర్ అయితే సేమ్ ధరలు ఉన్నాయి. చూసారు కదా ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు చేసే వాళ్ళకి మంచి సమయమా కాదా అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి రోజు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.